23-24 తేదీల్లో మన పోరుగడ్డ వరంగల్లో మరొక పోరు పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు జరిగాయి. నిర్మాణ సమావేశాల్లో అనేక అంశాలు చాలా ఎప్పుడూ లేని విధంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే మన పరిస్థితులకు ఎలా అన్వయింపు చేసుకోవాలి, ఇటువంటి వాటిపైన మన రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు ఎలా అన్వయింపు చేసుకోవాలి, ప్రజల్లో ఒక కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఒక ఫైటింగ్ పార్టీగా దాన్ని ఎలా మలుచుకోవాలి, ప్రజలని కేంద్రంగా చేసుకుని దాన్ని కమ్యూనిస్ట్ పార్టీని మరింత ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, తదితర అనేక అంశాలు, ప్రజా సంఘాలు, అందులో భాగంగా విద్యార్థి, యువజన, దళిత్ ఇటువంటి సంఘాలు, అలాగే ఏఐటీసీ, మీ జర్నలిస్ట్, ఒకటేంటి ఆల్ ఇష్యూస్ వర్ కవర్డ్. చాలా బాగా చేసి ఎందువల్లంటే అంత ఉత్సాహం అనేది ఇటీవల కాలంలో కమ్యూనిస్టుల లేని లోటుని ప్రజలు ఫీల్ అవుతున్నారు. కమ్యూనిస్టులు కావాలని కోరుకుంటున్నారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టుల ఇంపార్టెన్సీ లేకపోతే కమ్యూనిస్టుల రెలెవెన్స్ తగ్గిపోయింది అనుకున్న తరుణంలో కమ్యూనిస్ట్ పీపుల్ ఆర్ స్టిల్ దే ఆర్ రెలెవెంట్, దే ఆర్ ఇంపార్టెంట్ టు మౌల్డ్ ద సొసైటీ, టు ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద సొసైటీ. సో దట్ కైండ్ ఆఫ్ నోషన్, దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ స్లోలీ గెటింగ్ డెవలప్డ్ నవ్ ఏ డేస్. మీకు ఆశ్చర్యం ఏంటంటే అసెంబ్లీలో ఇవాళ ఒక్కళ్ళమే అయినా సరే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. అందరూ పెట్టి కామెంట్స్లో నాట్ బికాజ్ ఐ స్పోక్ దేర్, కామెంట్స్లో ఏంటంటే వాళ్ళ కోరిక కమ్యూనిస్టులు ఉంటేనే అందరి సమస్యలు మాట్లాడతారు. మీరు అసెంబ్లీ చూశారు, ఎవరి వినట్లేదు, జనం విన్నట్టు ఉంటుంది. కాసేపు ఏదో మిర్చి మసాలాతో కొట్టుకుంటే చూస్తానికి బాగుంటుంది, తర్వాత సినిమా చూసినట్టే. సినిమా చూసి బయటకు వస్తే ఏముంటుందా అంటే అందులో ఏముండదు, శబ్దాలు, రొదలు, అవి. కంటెంట్ ఉన్నదేమో వేరే ఉంటుంది. వాళ్ళు అట్లా అసెంబ్లీని దాన్ని ఆ విధంగా ఆ వేదిక ఇంకా సమ్వాట్ బెటర్. ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి, కానీ ఆ చర్చల్ని బీఆర్ఎస్ వాళ్ళు జరగనీట్లా, అసెంబ్లీలో చర్చల్ని జరగనీట్లా బీఆర్ఎస్. దాంతో వీళ్ళు లేపటం వాళ్ళు కౌంటర్, వీళ్ళు లేపటం వాళ్ళు కౌంటర్, మొత్తంగా మరలా గందరగోళం. కాకుంటే అంతకుముందేమో అసలు గందరగోళం అవకాశం లేక నెట్టి పారేసేవాళ్ళు, బయటకు వేసేసేవాళ్ళు. ఇప్పుడు బయటకు అయితే ఇట్లా సాధ్యం. మేము కూడా చెప్పాం, ఎవరిని సస్పెండ్ చేయొద్దు, బయటికి నో కైండ్ ఆఫ్ నెక్అవుట్ ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ ద అసెంబ్లీ, ఎవ్రీబడి మస్ట్ బి అలౌడ్ టు స్పీక్ అని మేము కూడా చెప్పాం. ఆ విధంగా దే ఆర్ బీయింగ్ అలౌడ్ టు స్పీక్ బీఆర్ఎస్. కానీ వాళ్ళు గందరగోళం చేస్తున్నారు, వీళ్ళు ఇంకా స్పీడ్గా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే అసెంబ్లీ ఇంకా నడవాల్సిన పద్ధతి ఇంకా మారాలి, నడిచే పద్ధతి మారాలి. ఎందువల్లంటే ఈ కొట్లాట్లు కౌంటర్ ఎలిగేషన్ అండ్ కౌంటర్ ఎలిగేషన్ ఇది కరెక్ట్ కాదు. నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడాలి. అసలు సమస్యలు మరుగున పడిపోతున్నాయి, ప్రజల సమస్యలు లేవు అక్కడ. ఈ తిట్టుకోవటం చివరికి ఏ స్థాయికి వెళ్ళిందంటే డైరెక్ట్గా మైక్లోనే అరే నా కొడక, అమ్మ, నీ అమ్మ, ఇటువంటి భాష వాడే స్థాయికి వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. ఈ స్థితిలో మేము కమ్యూనిస్టులుగా ప్రజలందరి సమస్యల్ని ప్రస్తావన చేసే అవకాశం నాకు కలగటం, నేను కూడా చాలా అధ్యయనం చేసి అందరి సమస్యల్ని దాదాపు 90% కాకపోతే 70-80% దాన్ని ప్రస్తావన చేయటం. ఈ నేపథ్యంలో ప్రజల్లో కమ్యూనిస్టులు ఉండాలి, అందరూ ఆ కామెంట్స్లో కమ్యూనిస్టులు ఉండాలి, కమ్యూనిస్టులు లేకపోతే ప్రశ్నించేవాడు లేడు అనేది వచ్చేసింది. కమ్యూనిస్టులు నిజాయితీగా ఉంటారు, ఒక్క మాట మీద ఉంటారు. కమ్యూనిస్ట్ పార్టీ పుట్టికే పేద వర్గాల కోసం, లేకపోతే శ్రామిక జీవుల కోసం, మేధావి వర్గం, బుద్ధజీవులు, దోపిడీకి వ్యతిరేకంగా ఎవరుంటే వాళ్ళ కోసం ఉంటారనే అది వచ్చేసింది. ఈ తరుణంలో దాన్ని మేము ఆ పాజిటివిటీని మరింత మలుచుకుని ముందుకెళ్లాల్సిన అవసరంతో
నిర్మాణ కౌన్సిల్ జరిపాం. ఎక్కడ వేర్ వీఆర్ లాగింగ్, వేర్ వీఆర్ ఏ ఫెయిల్యూర్, వేర్ వీ హ్యావ్ టు టేక్ రిఫార్మ్స్, వేర్ వీ హ్యావ్ టు టేక్ ద స్టెప్స్ టు గో అహెడ్, ఇవన్నీ కూడా ఆలోచన చేసాం. బాగా జరిగింది. ఈ సందర్భంగా కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకుని వచ్చి, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించి ఇవాళ సరే వాస్తవంగా బీఆర్ఎస్ మీద వ్యతిరేకత, కాంగ్రెస్కి ఓట్లు అనుకూలతగా మారాయి. ఆనాడు బీఆర్ఎస్ని టోటల్గా టూత్ అండ్ నెయిల్ పీపుల్ అపోజిట్ బీఆర్ఎస్, ఏదో సిటీలో తప్పితే ఒక అట్లా వచ్చింది వేవ్. ఎందువల్లంటే వాళ్ళు చాలా తప్పులు చేశారు. ఆ తప్పులు చేయకుండా వీళ్ళు చాలా హామీలు ఇచ్చారు. ఈ హామీలు ఆ తప్పులు జరగకుండా వాళ్ళతో ఫెడప్ అయిపోయారు. కాబట్టి కొత్తదనాన్ని చూద్దాం అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ దేర్ లెవెల్ బెస్ట్ టు డూ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ, టు డూ సంథింగ్ గుడ్ టు ద ఫార్మింగ్ కమ్యూనిటీ చేస్తున్నారు. కానీ ఎక్కువ మాటలు చెప్పటం వలన, ఎక్కువ వాగ్దానాలు చేయటం వలన ఇవాళ అగైన్ దే ఆర్ స్టార్టెడ్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద పీపుల్. ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఎందుకంటే 8 నెలలు అయిపోయింది. నేను అసెంబ్లీలో కూడా ఆనాడు చెప్పాను, ఒక 1 year మాట్లాడొద్దని చెప్పాను. 1 yearకి దగ్గర వచ్చేస్తుంది. ఈ లోపు దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు మేడలో కూర్చుని అంతా బాగుందనుకుంటున్నట్టున్నారు. మంత్రుల మధ్య కొద్దిగా సమన్వయం లోపించినట్టుగా అనిపిస్తుంది. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి పొంతన కనపడట్లేదు. దాని అంతా కోఆర్డినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మేము ఫ్రెండ్లీ పార్టీగానే ఫీల్ అవుతున్నాం. అట్లని చెప్పి వాళ్ళు చేసే తప్పుల్ని ఊరుకునే సమస్య లేదు. మాకు అర్థమవుతుంది. అసలు మీకు బేసిక్గా కూర్చొని కలెక్టివ్గా మీ మంత్రివర్గంలో కలెక్టివ్గా కూర్చొని ఏ సమస్య ఎంత ఉంది, దానికి ఎంత ఖర్చు ఉంది, దాన్ని ఎలా చేయాలి, ఇటువంటి అంశాలపైన ఆ పారదర్శకత నుండి లేకపోతే నిర్మాణాత్మకమైనటువంటి అప్రోచ్ అనండి నాకు ఎందుకో లోపం కనపడతా ఉంది. దాన్ని సరిదిద్దుకోమని మేము చెబుతున్నాం. ఇవాళ దాదాపు 70,000 కోట్ల రూపాయలు 70,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఉన్నాయి. అప్పులు కాదు. ఇమీడియట్లీ దే ఆర్ టు బి అడ్రస్డ్, దే ఆర్ టు బి డిస్బర్స్డ్. ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఇవ్వాల్సినవి కానీ, లేకపోతే పంచాయతీలకు రిలీజ్ చేయాల్సినవి కానీ, ఇంకా జీతభత్యాల పేరుతో ఇవ్వాల్సినవి కానీ, ఇట్ కౌంట్స్ అరౌండ్ 70,000 crores. ఎప్పుడు దీన్ని ఎలా పరిష్కారం చేస్తారు? ముందే చేయాలి. మేము ఫస్ట్కి జీతాలు ఇస్తున్నామని ఇంకా చాలామందికి అందట్లేదు. అండ్ ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ ఇటువంటి దాన్ని ఎలా చేస్తారో చేయండి. ఇది మా సలహా. అదే పద్ధతిలో ఇవాళ ప్రధానంగా ఇది కాక రైతు సరే ఆ వాగ్దానాలు జడివాన్లో వాగ్దానం చేశారు. అసలు 1,00,000 అంటే అందరికీ సరిపోయేది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అసలు చేయలేదు కదా. వాళ్ళు చేయలేదని ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమి చేయలేదు, ఒడ్డును కూర్చున్నారు. ఇప్పుడు రాళ్ళు వేస్తున్నారు. రాళ్ళు వేసి ఆ భవనాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నారు. వాళ్ళకి దొరకొద్దు. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. దీనికి పిచ్చి పిచ్చి సాకులు చెప్పకండి. రేషన్ కార్డు 2 లక్షలు దాటాలి, 2 లక్షలు దాటితే ఆ పై మీరు కట్టుకోవాలి, లేకపోతే కుటుంబ నిర్ధారణ, ఇవన్నీ జనం చూడరు. నీ మీద నా మీద ప్రేమతో కాదు ఓట్లేసింది, నీ వ్యక్తిగత ప్రేమలు కాదు. మహామహులు కూడా దెబ్బతింటారు ప్రజలకు కోపం వస్తే. కాబట్టి ఇవాళ ఏం జరుగుతుంది? ఆగస్టు 15 నాటికి 31,000 కోట్లు అన్నారు. అది కూడా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ యాజ్ పర్ అనాలిసిస్, యాజ్ పర్ క్యాల్కులేషన్. వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా 31,000 అంటే దాదాపు 40,000 కోట్లు రావాలి పాత దీని ప్రకారం 2 లక్షలది అన్నారు. అందులో వీళ్ళు ఎంత కట్టారు? 18,540 కోట్లు కట్టారు. ఇప్పటికి ఎంతమందికి? 21,660,660 రైతులకి కట్టారు. మరి మిగిలింది ఎట్లా?
అది అందుకే రోడ్లు ఎక్కుతున్నారు జనం. రోడ్లు ఇక ప్రేమ ఉండదు. మొన్నే గెలిపించామని ఎవరు చూడరు. అసలు జనాలకి ఇప్పుడు ఈ స్పీడ్ యుగంలో ఓపిక చాలా తక్కువ ఉంటుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అయినా ఇప్పుడు చాలా కాలం ఓపిక పట్టారు. నేను అందుకే సిన్సియర్గా ఐ అడ్వైజ్ ద గవర్నమెంట్ టు ఎక్స్ప్లోర్ ద పాసిబిలిటీస్, హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. It is the minimum responsibility of the government to see that what kind of confusion, what kind of disturbances they have surprised, to see that they are eliminated. ఆ డిస్టర్బెన్సెస్ లేకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. రెండోది, మేము అడుగుతున్నాం, ఉద్యోగాలు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు కొత్త ఉద్యోగాలు ఏమిస్తావో తెలియదు. మినిమంగా దాదాపు కొన్ని జీవోలు ఉన్నాయి. ఈ 1,04,00,000 దానిలో మీ జీవో కూడా ఉంది, మీది కూడా ఉంది అందులో. అదేంటంటే జీవో నెంబర్ 20, 21, 22, 23, 24, 25. 6 జీవోలు తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసింది. 6 జీవోలను వీళ్ళు అమలు చేస్తే, వాళ్ళు అమలు చేయలే, ఇష్యూ చేశారు. చేస్తే అతి తక్కువ ఖర్చుతో 1,50,00,000 మందికి దాదాపు మినిమం వేతనం వస్తుంది. అది వీళ్ళేమంటారు, ఆ పరిశ్రమల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. పరిశ్రమల వాళ్ళకి భయపడే పద్ధతి చేయొద్దు. పరిశ్రమలు కాదు నీకు కావాల్సింది, నీకు ఓట్లు వేసింది వాళ్ళు కాదు. పరిశ్రమల వాళ్ళు మేము భరించలేము, లేకపోతే మేము రాకపోతే పోతారు, వచ్చేవాడు వస్తాడు అంటే జనం రక్తమాంసాలు పేల్చొద్దు. మీ కూడా అంతే, మీ యాజమాన్యాలు కూడా వాళ్ళు మీ పేరుని అడ్డం పెట్టుకుని యాజమాన్యాలు ఏమైనా నష్టం జరుగుతుందా? లేదు, యాజమాన్యాలు పూర్తిగా భరించలేరు. గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేయి, నిలబెట్టు. పాత్రికేయులను నిలబెట్టు, పత్రికా రంగాన్ని నిలబెట్టు, అలాగే అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తున్న డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని నిలబెట్టు, అన్నిటిని నిలబెట్టు. అందరికీ నువ్వు ఇయ్యలేవు ఉద్యోగాలు. ఇది వాడు ఇచ్చేవాడిని ఇచ్చే విధంగా చెయ్యి చట్ట ప్రకారం. అసలైతే సమాన పనికి సమాన వేతనం కోర్టులు చెప్పింది. ఇంకా మా డిమాండ్ అయితే వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. వర్క్ సేమ్ కదా. అయినా కూడా ఇటువంటి జాగ్రత్తలు వాళ్ళు నాకు తెలిసి ఈ ప్రభుత్వం, ఇది మీకు మామూలు ఈ కొట్టుకునే తిట్టుకునే ఈ రాజకీయాల్లో ఇదంతా మీకు మామూలు అనిపిస్తుంది. కానీ దీనిలో 1,00,00,000 మంది జీవితాలు, దాదాపు పావులా వంతు తెలంగాణ ప్రజలు దీనిపైన ఉన్నారు. పావులుగా సగం వస్తారు. దీని మీద చర్చించి దీని పరిష్కారం ఎలా చేయాలి, దాని మీద వీళ్ళకి టైం దొరుకుతున్నట్టు నాకు అనిపించలేదు. టైం దొరకట్లా. అందుకని ఇటువంటి అన్ని అంశాల మీద ఈ గవర్నమెంట్ని మేము జాగ్రత్త పడమని చెబుతున్నాం. రేపు 27వ తారీఖు రైతు సంఘం ధర్నా చేస్తుంది. ఈ రుణమాఫీ వీటి మీద నిన్న పార్టీలో నిర్ణయం చేశారు. రైతు సంఘం ఇప్పుడు ఫస్ట్ రైతులను ఆపలేకపోతున్నాం. రైతు వాళ్ళు ఇండిపెండెంట్. ఇది ఖచ్చితంగా ఎక్కడ ఆందోళన ఉంటే మా సపోర్ట్ కూడా ఉంటుంది దీనిపైన. ఇటువంటి ఇంకా రోడ్లు ఎక్కకుండా వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఈ హైడ్రా ఇటువంటివి ఉన్నాయి. హైడ్రాకు సంబంధించి ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ ద గవర్నమెంట్ టు బి యాక్సెప్టెడ్. కానీ ఇందులో అమాయకులైన వాళ్ళు కట్టుకున్న ఇళ్ళు ఉంటాయి, ఎప్పుడో కొనుక్కున్నారు. మా పాయింట్ ఏంటంటే వాడికి పర్మిషన్ ఎవడిచ్చాడు, వాడిని తీసుకో ముందు. వాడికి పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ అథారిటీస్ ఎవరు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు ఏంటి? 25-30 ఏళ్ళు నాగార్జున పడగొడితే ఓకే, దానిలో అది అన్ని చట్టపరంగా తేల్చుకుంటారు. కాకపోతే కన్స్ట్రక్షన్ నష్టం జరిగింది. కానీ మామూలు వాడికి పడగొడితే వాడు ఎట్లా, వాడి కన్సర్న్ కూడా అడ్రస్ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పడగొట్టాలంటే పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళండి, చిన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి. చిన్న చెరువుల్లో అవి ఒకవేళ వెళ్ళదలుచుకుంటే వాళ్ళ సమస్యని వాళ్ళతో డిస్కస్ చేసి, ఇక మనకి హైడ్రా ఉంది, లేకపోతే మనకి అదేదో భూతంలాగా హైడ్రా అనగా నా పేరులోనే ఓ భయం కల్పిస్తున్నారు. ఆ భయం కలవడానికి పెట్టినట్టున్నారు. దాన్ని డాల్ఫిన్ ఇటువంటి పెద్ద రాక్షస జంతువులాగా అటువంటి ఆ పేరు పెట్టడం ఏంటి? ఏదో పెట్టుకున్నారు. హైడ్రా అనగానే భయం రావాలి.
ఆ? అదే దాంతో నేను అనేది నేను అనేది ఏంటంటే దాన్ని అందరికీ అదే ఆయుధం పెడితే అట్లా చిన్నాడి మీద పెద్దాడి మీద అసలు పెద్దాడి మీద అది చేయొద్దు. సామాన్యులు అదిరిపోతున్నారు, ఏమవుద్దో తెలవట్లేదు. ఇప్పుడు చాలా పట్టణాల్లో కూడా అది ఖాళీగా ఉన్నటువంటి చెరువు ఆల్రెడీ రియల్టర్లు వాళ్ళ చేతుల్లో పడకుండా పేదవాళ్ళు వేసుకుని కూడా ఉంది. సరే హైదరాబాద్ నేనేమి ఐ ఫుల్లీ సపోర్ట్, బట్ అట్ ద సేమ్ టైమ్ దేర్ మస్ట్ బి దే హ్యావ్ టు బి కాషియస్ టువర్డ్స్ ద పూర్ పీపుల్. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక పొలిటికల్గా వచ్చేసరికి బీఆర్ఎస్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ నథింగ్, ఇట్ హ్యాస్ బికమ్ ఏ ఫ్యాక్టర్ జస్ట్ లైక్ నథింగ్. వాళ్ళు ఏదో ఎగ్జిస్టెన్స్ కోసం ఏదో ఇబ్బంది పడుతున్నారు. ఎగ్జిస్టెన్స్ ఫర్ సర్వైవల్, ఎగ్జిస్టెన్స్ ఫర్ లైఫ్ లేదు. ఐ డోంట్ ఫీల్ కొద్దిలో ఎక్కువ కాలం బీఆర్ఎస్ కెనాట్ ఎగ్జిస్ట్. ఎక్కువ కాలం చేయొచ్చు, వాళ్ళు ఫైట్ చేయొచ్చు. నేను గ్యారంటీగా మీకు చెప్తాను, ఈ బీఆర్ఎస్ కంటే కూడా రానున్న రోజుల్లో న్యాచురల్లీ ఇంకా తలుపులు పూర్తిగా తెరవలేదు, ఏదో ఉంది ప్రాబ్లం. తెరిస్తే ఇక్కడ ఇవాళ దీనిలో ఉండి ఫైట్ చేసి జెండా పట్టుకున్నాడు, ఇంకో గంటలో ఇంకో జెండా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు, మీరు రాసుకోండి. అంటే వాడికి అవన్నీ చూస్తున్నారు, ఆ లీగాలిటీస్ అటువంటి ఏమన్నా చూస్తున్నారు. వీళ్ళకి నైతిక విలువలు లేవండి ఎమ్మెల్యేలు. నేను అంటున్నా కాంగ్రెస్ది తప్పే నేను అంటున్నా. ఎందుకంటే మీరు దానికి బలి అయ్యారు, ఒక దశలో బలిపశువుగా అయ్యారు. ఇటువంటి ఎంకరేజ్ చేయకండి. వీళ్ళు పోయే వాళ్ళని తీసి లోపల పెట్టాలి. పార్టీలు మారేవాడు ఉన్నారే గెలిచిన తర్వాత ఈ చట్టాలు పనికిరావు. ఈ డిఫెక్షన్ లాలు, ఇవన్నీ యాంటీ డిఫెక్షన్లు, ఇవన్నీ కోరలు లేని ఈ యాంటీ డిఫెక్షన్, ఇవన్నీ కూడా కోరలు లేని ఏమంటారు పాములు లాంటివి. కోరలు లేవు దానికి. దాంతో కూడా ఆడుకుంటున్నారు. నేను ఫర్మ్లీ ఐ టెల్ టు ద గవర్నమెంట్ నాట్ టు ఎంకరేజ్ సచ్ కైండ్ ఆఫ్ డిఫెక్షన్స్, not to encourage. Even if anybody is defected, immediately he is forced through the public which they got, that must be cancelled. ఆ విధంగా ఎప్పుడు పార్టీ మారితే ఆ పదవి రద్దు చేయాలి. క్రిమినల్ యాక్షన్ కూడా ఉండాలి. అంతమందిని మోసం చేసి మనం మామూలు చిన్నదానిలో మోసం చేస్తేనే 420లు అంటున్నాం కదా, 420లు అంటున్నామా లేదా? అంతమందిని మోసం చేసి ఒక పార్టీ తరఫు నుండి ఒక సిద్ధాంతం పైన గెలిచి అన్ని కోట్ల మంది లక్షల మంది ఓట్లు లేకపోతే వేల మంది ఓట్లు వేయించుకుని వాళ్ళందరూ మోసం చేస్తే ఏమంటారు దాన్ని? వాటిపైన క్రిమినల్ యాక్టివిటీ ఉండాలి. అదేవిధంగా పబ్లిక్ నుంచి కూడా అటువంటి వాళ్ళని తిరస్కరించాలి. వాడు ఎవడైనా సరే. అది జరగకపోతే సమాజం ప్రక్షాళన జరగదు. ఇది ఈ అంశాలతో నేను క్లోజ్ చేస్తూ మీ అందరి సహకారాన్ని ఎప్పుడు మాకు ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ, వరంగల్ మిత్రులు నాకు చాలా సంతోషం అడిగి ఎప్పుడు వచ్చినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ 2 unions or 3 unions, as a journalist, whenever I come here as a journalist, so I used to taste your hospitality. Your presence itself give me a big boost. So for that I am very much thankful to all the journalist friends. So మీరు ఇంకా జరగా ముందుకు పోవాలి. మీ ఇష్యూస్ మీద whenever I get a chance, definitely I fight for the cause of journalists. చేసి దాని మీద unless and until the problem is resolved, so I don't take rest because of journalists. నాకు తెలుసు కాబట్టి మీ బాధలు. ఇది ఒక గౌరవప్రదమైన జీవితం ఉండాలి, ఆ విధంగా ఉండాలని చెప్తూ ఇప్పుడు ఇమీడియట్గా మా నెక్స్ట్ ప్రోగ్రాంలో ఒకటి సెప్టెంబర్ 2 అధిక ధరలపైన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ధర్నాలకు పిలుపు ఇచ్చాం. సెప్టెంబర్ 2 మొత్తం దేశవ్యాప్తంగా. తర్వాత సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర. ఎందుకంటే అది హిస్టరీ ఈజ్ కవర్డ్ బై ఫాల్స్ ప్రాపగాండా. దాన్ని ఏమంటారు,
చరిత్ర డిస్టోర్టెడ్, ఇట్ ఈస్ బీయింగ్ దాన్ని వక్రీకరణ చేస్తూ వీడికి దే హ్యాడ్ నో రోల్ అట్ దట్ టైం. బీజేపీ పీపుల్, ఆర్ఎస్ఎస్ హ్యాడ్ నో రోల్. వాళ్ళు ఇప్పుడు వచ్చి చాలా చాలా కథలు చెప్తున్నారు. వీళ్ళు కూడా, ఈ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు 17th తెలంగాణ ఉత్సవాల కింద ప్రభుత్వ పరంగా ఘనంగా నిర్వహించాలి. ఎందుకంటే అది మనకు స్వాతంత్రం వచ్చిన రోజు. 1948 సెప్టెంబర్ 17న వీఆర్ లిబరేటెడ్. అందుకని దాన్ని చేయాలి. వీళ్ళు అందులో వాగ్దానం చేశారు, వాళ్ళు డిమాండ్ చేశారు. అది చేయమని మేము అడుగుతున్నాం. అది చేసి దాంతోపాటు అమరవీరులను గుర్తించే విధంగా, అదేవిధంగా ఈ చరిత్రని వక్రీకరణ, అగైనెస్ట్ ద డిస్టోర్షన్ ఆఫ్ ద హిస్టరీ, మేము లక్షల మంది దగ్గరికి ఈ ప్రచారాన్ని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాం. త్రూ సోషల్ మీడియా, త్రూ ప్యాంప్లెట్స్, త్రూ స్మాల్ బుక్లెట్స్, అట్లా తీసుకుని ముందు పిల్లలకి నేర్పడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇది 2వ ప్రోగ్రాం. ఇంకేమన్నా ఉన్నాయా? వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఒకటి, ఇది మా నిర్మాణానికి, పార్టీని బలోపేతం కోసం పెట్టింది. అది పొలిటికల్గా ఏ పార్టీతో పొత్తులు ఎత్తులు అప్పుడే మొదలవుతాయా? మొన్నే సపోర్ట్ చేసింది. అప్పుడే దాని నుంచి డీలింక్ చేసుకునే ఐడియాలజికల్గా కాదు జరిగింది, పాలసీ వైజ్ కాదు. రెండోది, అట్లని చెప్పి మేము నిర్ణయం చేశాం కదా, కమ్యూనిస్ట్ పార్టీగా వీ కాంట్ కీప్ క్వైట్. మీరు ఇఫ్ యూ గో ఆన్ ద పాలసీస్ అగైనెస్ట్ పీపుల్, మేము కూడా అకార్డింగ్లీ విల్ రెస్పాండ్. మేము అందుకని ఇప్పుడు మొదలుపెట్టాం దాని అర్థం మా కాంగ్రెస్తో సంబంధాలు తెగిపోవటం కాదు, యూనిటీ ఇన్ డైవర్సిటీ. లైక్ ఇది ఐక్యత, పోరాటం. ఐక్యత ఉంటుంది, వాళ్ళ మంచి కోసమే మేము చేసే పోరాటం. మేము చేయకపోతే అది ఇంకెవరికో ఉపయోగపడుతుంది. చేస్తాం, పోరాటం చేస్తాం, అందులో మొహమాటం లేదు. పోరాటమే, ఐక్యతే. ఒకటి. దీనికి ముందు మన మిత్రుడు ఇది పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మేము ఎప్పుడు ఇండిపెండెంట్గానే ప్రిపేర్ అవుతాం. పొత్తులు కలిస్తే పెట్టుకుంటాం, పొత్తులు కలవకపోతే ఇండిపెండెంట్గానే. మేము ఎంత బలం ఉందనేది కాదు, ప్రభావం చేయగలుగుతాం. ఎందుకంటే నీతివంతులకి బలం తక్కువ ఉంటుంది, మీ జర్నలిస్టులకు బలం తక్కువ ఉన్నట్టుగా అట్లా ఉంటుంది. అది అందుకని మేము ఆ ఆలోచన ఉంటుంది. మీరు రెండోది, దీని మన ఫిరాయింపులకు సంబంధించి టెక్నికాలిటీసు. అందుకని మేము అంటుంది, ఈ టెక్నికాలిటీస్లు ఇవన్నీ అడ్డం పెట్టుకుని సంవత్సరాల తరబడి గడుపుతారు, తేలదు. చట్టం మార్చాలి, చట్టం మార్చి ఇమీడియట్గా వన్స్ ఎనీ పర్సన్ ఈజ్ చేంజ్ టు ద అదర్ పార్టీ, డిఫెక్టెడ్ టు అదర్ పార్టీ, ఇమీడియట్లీ ఈజ్ మెంబర్షిప్ ఆర్ ఈజ్ పొజిషన్ మస్ట్ బి క్యాన్సిల్. అది రావాలి. అది వచ్చే వరకు మనం ఫైట్ చేస్తాం. ఇంకో పాయింట్, వామపక్ష పార్టీల ఐక్యత, ఆల్వేస్ యూనిటీ ఈజ్ దేర్, దట్ విల్ బీ దేర్. మాకేమి డిఫరెన్సెస్ లేవు. ఐడియాలజికల్ డిఫరెన్స్ వలన డిఫరెంట్ పార్టీస్గా ఉన్నాం, ఐక్యత ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఏంటంటే, ఇది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు ఈ గెలుపులు ఓటములు వీటిపైన ఎన్నికలు వచ్చినప్పుడు ఒక్కోసారి కలుస్తాం, ఒక్కోసారి కలవలేము. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఎంటైర్లీ సెపరేటెడ్, అవర్ యూనిటీ ఈజ్ డిఫంక్ట్. ఇన్ సచ్ వే ఐ కాంట్ ఉంటుంది ఎప్పుడైనా. నేనేం చెప్తున్నానంటే, ఇంకోటి కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్, ఈసారి ఇప్పుడు అది అఫ్కోర్స్ ఇది టూ అడ్వాన్స్, టూ ఎర్లీ అయినా చెప్తున్నా. మేము నేను అది కూడా నిర్ణయం చేశాం. 4 ఏళ్ళు టైం ఉంది. అసెంబ్లీలో వచ్చినప్పుడు నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజింగ్ విత్ 1 or 2 అసెంబ్లీ సీట్స్. అది వీ టుక్ ఏ ఫర్మ్ స్టాండ్. ఈ 4 ఏళ్ళు గట్టిగా ఫైట్ పార్టీని పెంచుకుందామని బలమైన. ఎందుకంటే వితౌట్ సిపిఐ, పర్టికులర్లీ వితౌట్ లెఫ్ట్, నో పార్టీ ఈజ్ ఏబుల్ టు కమ్ ఇన్ టు పవర్. నో పార్టీ. మమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు అందరూ. మమ్మల్ని ఉపయోగించుకుని మీకు 1 ఇస్తాం, 2 ఇస్తాం,
అవి నడవు ఇక. మేము సొంతంగా తయారవుతున్నాం. సిపిఎం వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు మేము కలిసి కూర్చోవడానికి ప్లాన్ చేసుకుంటాం. వాళ్ళు 25-30 రెడీ అవ్వాలి, మేము 25-30 రెడీ అవ్వాలి. రెడీ అయ్యి గౌరవప్రధాన ఒప్పందం ఉంటేనేమో ఓకే వీల్ అలై, ఇఫ్ నాట్ వీ గో అలోన్ యాజ్ ఎ లెఫ్ట్. వాళ్ళు ఉన్న చోట మేము పోటీ చేయి, మేము ఉన్న చోట సచ్చినట్టుగా ఎవరైనా మా సపోర్ట్ కావాలంటే అప్పుడు మాకు గౌరవప్రదంగా జరగాల్సిందే. లేకపోతే ఇప్పుడు మాకు ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు అమలు చేయట్లా వీళ్ళు. మా వాగ్దానాలు ఇంతవరకు మాకు అన్నీ ఇక వీళ్ళ మీద దయాదాక్షిణ్యాలు మాకు అవసరం లేదు. చేయాలి, ఇప్పుడు వాళ్ళు చేయాల్సిందే. భవిష్యత్తు టాస్క్ ఏంటంటే మాకు మేముగా నిలబడాలి. ఎందుకంటే ఇప్పుడు ఖమ్మం ఉంది, కమ్యూనిస్టులు లేకుండా మొన్న పడ్డాయి సిపిఎం ఓట్లు, దాని ప్రాధాన్యత వేసుకోకండి. అదేంటంటే మెంటల్గా ప్రిపేర్ కావాల వాళ్ళైనా మేమైనా. దాంతో ఇప్పుడు నిలబడితే మనం గెలవలేము కదా, ఇట్లా మన వాళ్ళు కూడా ఆ టీఆర్ఎస్ మీద కోపంతో అట్లా చేయటం జరిగింది. ఈసారి అట్లా ఉండదుగా, ఈ 4 ఏళ్ళ నుంచి ముందుకు వెళ్తాం. కాబట్టి ఖమ్మం జిల్లా ఉందనుకోండి, వితౌట్ లెఫ్ట్ నో పార్టీ కెన్ విన్ ఈవెన్ సింగిల్ సీట్ వితౌట్ లెఫ్ట్. నల్గొండలో కూడా అంతే మెజార్టీ. అలా ఇప్పుడు మీ ప్రాంతంలో కూడా తక్కువ బలం ఉండొచ్చు మీకు ఇక్కడ ఆడితో పోల్చుకుంటే. ఇంపాక్ట్ ఈ సచ్ దట్ వీ కెన్ టిల్ట్ ద బ్యాలెన్స్, ఎట్లయినా మార్చగలుగుతాం ఇక్కడ కూడా. అందువలన కమ్యూనిస్ట్ పార్టీస్గా మాకు లైఫ్ ఉంది. అధికారంలో రాలేకపోవచ్చు మేము, కానీ లైఫ్ ఉంది. ఈ సమాజంలో ఒక డిసైసివ్ రోల్ ప్లే చేయగలిగిన పార్టీగా మేము ఫైటింగ్ పార్టీగా ఉంటాం. మాకు అది చాలు. ఇంతకుముందు మాత్రం అధికారంలో ఉన్నాము మేము ఉంటే ఎర్రజెండా ఉంటేనే అందరి తరఫున ఫైట్ చేయడానికి ఉంటుంది. మిత్రుని ముందు క్రియాశీలకంగా పార్టీలో పనిచేయమని కోరుతున్నాను. ముందు పార్టీకి పనిచేస్తే డెఫినెట్గా ఆయన చదువుకున్నాడు, ఎప్పుడే అవకాశం వస్తుందో అన్నీ ముందు ఊహించుకున్నట్టు ఉండవు, మనం పని చేసుకుంటూ పోవటమే. తర్వాత ప్రజల తరఫున ప్రత్యక్షంగా దిగుతాం, పోరాటం చేస్తాం. ఎందుకంటే పోరాటం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు పోరాటం చేస్తాం? మిత్రపక్షం ఉంటే మిత్రులుగా ఉండి నువ్వు చెడిపోతున్నావు, మిత్రుడివి చెడిపోవద్దని నేను నిలబెట్టడం కోసమైనా మేము చేయాలి కదా. నువ్వు చెడిపోయి ఇంకా కృషించిపోయి అనలేం కదా. ఫైట్ చేస్తాం, జనాన్ని నిలబెడతాం. ఆ తర్వాత ఎలక్షన్లు వచ్చినప్పుడు చూస్తాం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఉన్నదానిలో మేము సొంతమా లేకపోతే బేరీజ్ వేసుకోవటమా, ఏది మంచి చూస్తామా, ఇవన్నీ అప్పుడు చూస్తాం. కానీ ముందు కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ మెంట్ టు ఫైట్ ఫర్ ద పీపుల్స్ కాజ్. తీసుకోపోతే నేను అనేది మీరు చెప్పండి, ఒక పొలిటికల్ పార్టీగా హౌ లాంగ్ మేమేమి సేమ్ పార్టీ కాదు కదా, సేమ్ పార్టీ లేవు. అదే అని మీరు అది తీసుకోవట్లేదు కదా. తీసుకుంటే మంచిది అడుగుతున్నాం. వాళ్ళు ఆ ఎలక్షన్తోనే అయిపోయినట్టుగా ఉంది వాళ్ళ పని. వాళ్ళు మా సలహాలు అవి కూడా తీసుకుంటే మంచిది. వాళ్ళకున్న అప్పుడప్పుడు పొలిటికల్ పార్టీగా పిలిస్తే మంచిది. అవన్నీ మిత్రధర్మంలో భాగాలు అవన్నీ వాళ్ళు పాటించట్లేదు. మేము వెళ్ళటమే తప్పితే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళుగా పిలవాలి గౌరవప్రదంగా. పార్టీ టు పార్టీ అనేది వాళ్ళకి తెలవట్లా. వాళ్ళు ఉల్లంఘించడం ఏమో కానీ మిత్రధర్మం ఎలా ఉండాలో కూడా తెలవట్లేదు. ఇది రాసుకోండి మీరు. అది రైట్. థ్యాంక్ యూ. అసలు పెళ్లి కొడుకులు వెళ్ళదు. నేను అసలు మర్చిపోయి నాకు మిత్రులారా ఇప్పుడు మన తెలంగాణ సిపిఐ పార్టీగా నేను సెక్రటరీగా ఎలా ఉన్నా పార్టీ ఎట్లయినా నడుస్తుంది. అది కాదు, ఇంకా కొత్త లీడర్షిప్ను కూడా డెవలప్ చేసుకునే ఆయన హైదరాబాద్ మేడ్చల్. ఇప్పుడు వీళ్ళిద్దరు అసిస్టెంట్ సెక్రటరీస్ చెరోకు 2 కూడా మీ సహాయ సహకారాలు అందించి మా పార్టీ పేద పార్టీ మీ అందరికీ తెలుసు. ఈ పోరాటాల్లో ముందుంటాం, కానీ మిగతా అంశాల్లో కొంచెం మెరుక ఉంటాం. అందువల్ల మీరు మాకు సహాయ సహకారాలు భవిష్యత్తు లోపల ఇదే విధంగా అందించాలని మీ అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. పార్టీ ముఖ్యంగా మా రాష్ట్ర కార్యదర్శి కొనమనేని సాంబశివరావు గారు చెప్పిన ప్రతి విషయాన్ని పార్టీ నిర్మాణం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం
రాజీ లేని పోరాటాలు నిర్వర్తించడానికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము స్థిరమైన అభిప్రాయంకి వచ్చాం. మా పోరాటాలకు మీ సహకారం కూడా కావాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్స్. మా రవి